ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క వాక్యంతో మీతో ఆ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ఇర్మియాని దేవుడు ఎలా ఎన్నిక చేసుకున్నాడంటే గర్భంలో ఉండగానే ప్రవక్తగా ప్రతిష్ఠించుకున్నాడు. అనేక జనములకు ఒక ప్రవక్తగా ఇర్మియాని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఇర్మియాతో దేవుడు ఏమని మాట్లాడతాడంటే, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతట్లో నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఎలా ఉంటావంటే, ప్రాకారం గల పట్టణము గాను, ఇనుప స్తంభం గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఇంత బలంగా దేవుడు ఒక ప్రవక్తగా అనేక జనములకు ప్రవక్తగా గర్భంలో ఉండగానే ప్రతిష్ఠించి ఉన్నాడు. ఇంకా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవాకు. నీపై యుద్ధము చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారు నీపైన విజయము పొందజాలరు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అదే మనం చూస్తూ ఉంటాం. పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించి వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా ఒక ప్రవక్తగా దేవుడు చెప్పమన్న మాటలు చెప్పడానికి, దేవుడు చెప్పినటువంటి మాటలు చెప్తూ ఉండగా రాజులు కానీ ప్రజలు కానీ నిరాకరించి తిరస్కరించి అనేక రీతులుగా ఇర్మియాని శ్రమల పాలు చేసేవారు. ఇర్మియా గ్రంథం అంతా మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏం చేశారంటే బందీ గృహశాలలో బంధించారు. రోజుకు ఒక రొట్టెను మాత్రమే ఆయనకి ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే మరణశిక్ష విధించాలని ఎంతగానో వారు ఆలోచన చేశారు. కానీ దాని నుండి కూడా దేవుడైన యెహోవా ఇర్మియాని తప్పించాడు. అలాగే 38వ అధ్యాయం 6వ వచనంలో కారాగృహంలో ఉన్నప్పుడు కారాగృహంలో ఉన్న ఒక గోతులోనికి ఆయన్ని త్రోశారు. ఆ గోతులో ఎలా ఉంటుందంటే బాగా లోతుగా ఉండి నీరు లేకుండా బురదతో కూడుకొని ఉంటుంది. ఆ ప్రాంతానికి ఇర్మియాని త్రాళ్లతో కట్టి క్రిందికి దింపినప్పుడు ఆ బురదలో దిగబడిపోతాడు. బయటికి రాలేక లోపల ఉండలేక బందీ గృహములో ఊపిరి పీల్చుకోవడానికి కూడా గాలి వెలుతురు లేని ప్రదేశంలో ఇర్మియా బాధపడుతూ ఉండేవాడు. ఈ రీతిగా ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథం అంతా మనం చదివినట్లయితే ఆయా రీతులుగా ఇర్మియాని ఒక ప్రవక్తగా దేవుడు ప్రతిష్ఠించిన తర్వాత దేవుడు చెప్పమన్న మాటలు చెప్తూ ఉండగా వారికి ఇష్టం లేక అనేక శ్రమలకు అప్పగించేవారు. అలాగే 40వ అధ్యాయం 1 నుంచి 6వ వచనంలో 6 వరకు చూసినట్లయితే సంఖ్యలతో బంధించి బాగా హింసించారు. అన్నీ కూడా ఎలా తట్టుకోగలిగాడని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఇర్మియా గారు ప్రవక్త అయినటువంటి ఇర్మియా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎలాగంటే, పరాక్రమ గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇర్మియాకి తోడై ఉన్నాడు కనుక మొదట ఏ రీతిగా నువ్వు రాజుల యొద్దకు కానీ, అధికారుల యొద్దకు కానీ, ప్రధాన యొద్దకు కానీ, ప్రజల యొద్దకు కానీ వెళ్ళినప్పుడు ఇత్తడి ప్రాకారం గాను నిన్ను ఎలా నిర్మించాడంటే, ప్రాకారం గల పట్టణం గాను, ఇనుప స్తంభం గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఎంత గట్టిగా బందోబస్తుగా ఇర్మియాని దేవుడు ఒక ప్రవక్త ప్రజల మధ్యలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి, అతన్ని ఓడించడానికి, అతన్ని శిక్షించడానికి, మరణశిక్ష విధించడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ దేవుడు విజయము ఇర్మియాకు అనుగ్రహించాడు. వాళ్ళందరూ కూడా యుక్తిగా ప్రవర్తింపలేకపోయారు కనుక, యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరువబడని నిత్య అవమానము పొందుతురు. ఎన్నిటన్నిటికీ
దేవునికి వ్యతిరేకంగా ఉన్న బిడ్డలకు ఎన్నటెన్నటికి అవమానమే కలుగుతుంది, కానీ దేవుని కలిగి ఉన్న బిడ్డలకు నిత్యము కూడా విజయమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డలు, దేవుడి చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలు ఏ రీతిగా ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమలు ఈ భూమి మీద అనుభవించవలసి వచ్చిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఇర్మీయా భక్తుడు చెప్పినట్లుగా మనం కూడా ఎలా చెప్పాలంటే, సూర్యుని వలె పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇర్మీయా చెప్పిన మాట మనము చెప్పగలిగినట్లయితే, దేవుడు మనపక్షంగా కూడిండి మన శ్రమలన్నింటిని కూడా విడిపించి మన శత్రువులను జయించడానికి ఆయన శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము ఏమనంటే, వారు నిన్ను హింసించి వారు నిన్ను గెలవక తొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇర్మీయా అన్నట్లుగా నన్ను హింసించి వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరి పక్షంగా ఉండి మన హింసించుచున్న ఎవరైతే మన శత్రువులుగా ఉన్నారో వారందరినీ మన మీదికి రాకుండా తొట్టిల్లకుండా వారు తొలగిపోయేటట్లుగా చేసి దేవుడు మనకి సహాయంగా ఉంటాడు. మొదటగా గర్భములో ఉండగానే దేవుడు ఇర్మీయాను ప్రతిష్ఠించి ఏ రీతిగా ప్రవక్తగా అనేక జనములకు ప్రవక్తగా నియమించి పంపించి ఉన్నాడో ఆ రోజునే దేవుడు తెలియజేశాడు, నీ పైన వారు యుద్ధము చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు విజయము పొందజాలరు. అదే రీతిగా అనేక మంది ప్రజలు మరి రాజులు ఈ ఇర్మీయా చెప్పిన మాటలు నచ్చగా, దేవుడు చెప్పమన్నది చెప్పినప్పుడు వారు విని ఆ మాటలు వారికి నచ్చగా వాళ్ళకి ఏది మేలుకరమో అదే పలకమని ఇర్మీయాతో మాట్లాడుతూ, వారి చెప్పమన్నది చెప్పకుండా, దేవుడు చెప్పమన్నది చెప్పకుండా వారికి నచ్చిన రీతిలో చెప్పమన్నట్లుగా మాట్లాడుతూ అనేక రీతులుగా ఇర్మీయాని శ్రమ పెట్టారు. కానీ ఇర్మీయా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు గనుక, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు గనుక దేవుని గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, పరాక్రమ గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఈ మాట మనందరం చెప్పగలిగినట్లయితే, పరాక్రమ గల సూర్యుని వలె యెహోవా మనకు తోడై ఉన్నాడు అని మనం పలకగలిగినట్లయితే, ఈ భూమి మీద శత్రువులుగా ఎవరు ఉన్నప్పటికీ, మనపైన యుద్ధము చేసినప్పటికీ వారు విజయము పొందజాలరు. ఎందుకంటే మనపక్షంగా దేవుడుండి మన పక్షంగా ఉండి ఆయన విజయం చేయడానికి యుద్ధంతో పోరాడుతూ ఉంటాడు కనుక, మన పక్షంగా ఉండి ఆయన మనకు సహాయం చేస్తాడు కనుక ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నట్టు వాగ్దానం, మనల్ని ఎంతమంది శత్రువులు హింసించినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ వారు మనపై విజయము పొందజాలరు. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక మనకి విజయం ఇచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు కనుక, ఆ రీతిగా ఈ వాక్యమును మనం అంగీకరించి, ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిజంగా ఇర్మీయా వలె నేను కూడా యెహోవా పరాక్రమం గల సూర్యుని వలె నాకు తోడై ఉన్నాడని నమ్మకము కలిగి విశ్వసించి ఈ వాక్యమును హృదయంలోనే స్వీకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే, మీకున్న శ్రమల నుండి శత్రుబలము నుండి విడిపించి దేవుడు మిమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రీతిగా మీరు ఉండాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ఇర్మీయాకు తోడై ఉన్నట్లుగానే మీరు మాకును తోడై ఉన్నారు. పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడని చెప్పినట్లుగా మేము కూడా పరాక్రమం గల సూర్యుని వలె మాకు తోడై ఉన్నారని మేము చెప్పగలిగే స్థితిలో మమ్మల్ని అందరినీ ఆత్మలో బలపరచమని సహాయం చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఈ రీతిగా బలపరచమని సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.